2x2 రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేద్దాం. ఇది సాల్వ్ అయిన క్యూబ్ ఇది. సో ఈ క్యూబ్ని ఫస్ట్ మనం జంబుల్ చేద్దాం. జంబుల్ చేసే ముందు ఒకటి గుర్తుంచుకోవాలి, ఎస్పెషల్లీ 2x2 రూబిక్స్ క్యూబ్కి, అంటే ఈవెన్ క్యూబ్స్ అన్నిటికీ. ఈవెన్ అంటే 2x2, 4x4, 6x6 ఈ క్యూబ్స్ అన్ని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వైట్ కలర్కి అపోజిట్ ఎల్లో ఉంటుంది. ఓకే, అది మారచ్చు కానీ గుర్తుపెట్టుకోవాలి సాల్వ్ చేసే కంటే ముందు. అంటే సాల్వ్ అయిన క్యూబ్లో చూసుకోవాలి ఫస్ట్ కలర్స్. వైట్ అపోజిట్ ఎల్లో, ఆరెంజ్ అపోజిట్ రెడ్, బ్లూ అపోజిట్ గ్రీన్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకొని 2x2 రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఈ క్యూబ్ని, సాల్వ్ అయిన క్యూబ్ని జంబుల్ చేస్తున్నాను. ఓకే, సో పాజిల్ వేస్తూ జంబుల్ చేసిన తర్వాత చూద్దాం మనం ఎలా సాల్వ్ చేద్దాము. సో ఒక ఫేస్ తీసుకుందాం. జంబుల్ అయిన క్యూబ్లో ఇప్పుడు ఈ కార్నర్ పీస్ తీసుకుంటున్నాను. వైట్ పైన ఉంది, ఆరెంజ్ ఇక్కడ ఉంది, గ్రీన్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు దీని పక్కన ఉన్న క్యూబ్ సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేయాలి? గ్రీన్ పక్కన గ్రీన్ రావాలి, వైట్ పక్కన వైట్. సో గ్రీన్ వైట్, ఆరెంజ్ అపోజిట్ రెడ్ చెప్పాను కదా. సో మనకు రావాల్సింది గ్రీన్ వైట్ రెడ్. సో గ్రీన్ వైట్ రెడ్ ఇక్కడ ఉంది. ఇక్కడ రావాల్సిన క్యూబ్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు క్యూబ్ని ఈ ఫేస్ ఉందిగా వైట్ ఫేస్, ఇక్కడ కానీ వచ్చేటట్టు నేను పెట్టుకుంటాను. ఓకే, ఇలా తిప్పి ఇలా చెప్తే ఇక్కడ వచ్చింది. సో గ్రీన్ వైట్ రెడ్ ఉన్న ఫేస్ ఇక్కడ వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే లెఫ్ట్కి వచ్చినప్పుడు రైట్కి తిప్పాలి. బాటమ్ని రైట్ డౌన్, బాటమ్ అగైన్ లెఫ్ట్ అండ్ లిఫ్ట్ అప్. ఇలా ఈ క్యూబ్ సాల్వ్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ క్యూబ్ వెళ్దాం. రెడ్ వైట్ గ్రీన్కి అపోజిట్ బ్లూ. సో మనకు రావాల్సింది రెడ్ వైట్ అండ్ బ్లూ. సో రెడ్ వైట్ బ్లూ ఎక్కడో చూడాలి. ఓకే, ఇక్కడ ఉంది రెడ్ వైట్ బ్లూ. సో మళ్ళీ ఈ ఫేస్ ఇలా పెట్టుకొని ఆ రెడ్ వైట్ బ్లూ ఫేస్ని ఇక్కడ తిప్పుకోవాలి. సో రెడ్ వైట్ బ్లూ, ఇది రైట్కి ఉంది కాబట్టి రైట్ ఉన్నప్పుడు నేను బాటమ్ని, ఇంతకుముందు లెఫ్ట్ ఉంటే రైట్ తిప్పాను కాబట్టి ఇప్పుడు రైట్ ఉంది కాబట్టి లెఫ్ట్ తిప్పి, రైట్ని డౌన్ తిప్పి, మళ్ళీ లెఫ్ట్ని మళ్ళీ ఈ బాటమ్ని మళ్ళీ రైట్కి తిప్పి లిఫ్ట్ చేయాలి. సో ఈ క్యూబ్ కూడా సాల్వ్ అయిపోయింది. సో మనకు రావాల్సిన క్యూబ్ వచ్చేసింది. మళ్ళీ ఈ క్యూబ్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ రావాల్సింది బ్లూ వైట్ రెడ్కి అపోజిట్ ఆరెంజ్. సో బ్లూ వైట్ ఆరెంజ్ రావాలి. ఇది ఇక్కడనే ఉంది, బ్లూ వైట్ ఆరెంజ్, కానీ ఓరియంటేషన్ డిఫరెంట్ ఉంది. వైట్ ఇక్కడ రావాలి, బ్లూ ఇక్కడ రావాలి, ఆరెంజ్ ఇక్కడ రావాలి. సో దీన్ని మళ్ళీ పొజిషన్లో మనం తీసుకొద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫేస్ ఉంది వైట్ ఫేస్, ఇక్కడ కానీ ఇక్కడ వచ్చేటట్టు తిప్పాలి. సో నేను ఇలా తిప్పి మళ్ళీ లిఫ్ట్ చేశాను. సో నాకు ఇక్కడ వచ్చింది. ఓకే, స్లో మోషన్లో చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇది లెఫ్ట్కి వచ్చినప్పుడు ఏం చేయాలి? బాటమ్ని రైట్ తిప్పి, రైట్ని డౌన్ తిప్పి, మళ్ళీ బాటమ్ని లెఫ్ట్ తిప్పి లిఫ్ట్ చేయాలి. సో ఈ ఫస్ట్ లేయర్ సాల్వ్ అయిపోయింది. ఓకే, వైట్ దాని అడ్జసెంట్ కలర్స్ కూడా సాల్వ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ సెకండ్ లేయర్ సాల్వ్ చేయాలి. సెకండ్ లేయర్ అంటే కింద. సో కింద సాల్వ్ చేయాలంటే మళ్ళీ క్యూబ్ని రొటేట్ చేసి ఇప్పుడు ఈ కార్నర్స్తో చూసుకోవాలి. ఈ కార్నర్లో అట్లీస్ట్ ఒకటి కానీ, మూడు కానీ, లేదంటే ఏది కానీ మ్యాచ్ కావాలి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది ఒక్కటి మ్యాచ్ అయింది అంటే ఇక్కడ బ్లూ ఆరెంజ్ ఎల్లో రావాలి. సో బ్లూ ఆరెంజ్ ఎల్లో ఉంది కానీ ఓరియంటేషన్ డిఫరెంట్ ఉంది, కానీ పొజిషన్ కరెక్ట్ పొజిషన్ ఉంది. ఇక్కడ చూస్తే బ్లూ రెడ్ ఎల్లో రావాలి. సో ఇది కరెక్ట్ పొజిషన్లో లేదు. ఇక్కడ రెడ్ గ్రీన్ ఎల్లో రావాలి, ఇది లేదు. ఇక్కడ ఆరెంజ్ గ్రీన్ ఎల్లో రావాలి, ఇది లేదు. సో ఇది ఒక్కటే పొజిషన్లో ఉంది, ఓరియంటేషన్ డిఫరెంట్ అని పొజిషన్లో ఉంది. సో ఈ ఫేస్ని పెట్టుకొని నేను చెప్పిన అల్గోరిథం ఫాలో కావాలి. ఓకే, సో ఇది ఏం చేయాలంటే ఇలా ఉన్నప్పుడు ఈ ఫేస్, ఈ కార్నర్ని మన సైడ్ పెట్టుకొని, అంటే నాకు లెఫ్ట్గా పెట్టుకొని ఈ అల్గోరిథం చేయాలి. ఓకే, టాప్ని క్లాక్ వైజ్ రొటేట్ చేసి రైట్ని క్లాక్ వైజ్, టాప్ యాంటీ క్లాక్ వైజ్, లెఫ్ట్ యాంటీ క్లాక్ వైజ్. సో మళ్ళీ సేమ్, ఇది టాప్ని క్లాక్ వైజ్ చేసి ఇది రివర్స్, ఇలా యాంటీ క్లాక్ వైజ్ చేసి ఇది రివర్స్. ఓకే, ఇది ఎంతవరకు తిప్పాలంటే మన అన్ని కార్నర్స్ అట్లీస్ట్ పొజిషన్లో రావాలి. ఇప్పుడు ఈ క్యూబ్ ఏ విధంగా అయితే పొజిషన్లో ఉందో ఇక్కడ కూడా అవి పొజిషన్లో రాలేదు. ఇప్పుడు చూస్తే పొజిషన్లో రాలేదు ఏది కూడా, ఇది రాలేదు, ఇది రాలేదు, ఇది రాలేదు. సో ఇంకోసారి తిప్పుతాను. సేమ్ అల్గోరిథం
ఇప్పుడు చూస్తే ఇది పొజిషన్లో ఉన్నది, ఇది కూడా పొజిషన్లో ఉంది, సాల్వ్ కూడా అయిపోయింది. రెడ్ రెడ్, బ్లూ బ్లూ, ఎల్లో. ఇది పొజిషన్ ఉంది కానీ సాల్వ్ కాలేదు. ఏంటంటే గ్రీన్ రెడ్ ఎల్లో, గ్రీన్ రెడ్ ఎల్లో పొజిషన్లో ఉంది కానీ సాల్వ్ కాలేదు. ఇది కూడా పొజిషన్లో ఉంది కానీ సాల్వ్ కాలేదు. సో ఇప్పుడు ఏదైతే సాల్వ్ అయిన ఫేస్ ఉందో ఇది ఉంది కదా, ఇది నేను లెఫ్ట్కి పెట్టుకుంటాను. ఈ కార్నర్ లెఫ్ట్కి పెట్టుకొని ఈ ఫేస్ని ఇలా పెట్టుకొని, ఏ ఫేస్ అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఓకే, ఈ అల్గోరిథం చేయాలి. ఆర్ అప్, టాప్ క్లాక్ వైజ్, ఆర్ యాంటీ క్లాక్ వైజ్, టాప్ యాంటీ క్లాక్ వైజ్. ఇది ఎంతవరకు చేయాలంటే ఈ ఎల్లో ఫేస్ కింద వచ్చేదాకా. ఓకే, ఎల్లో ఫేస్ కింద వచ్చేయాలి, అల్గోరిథం కంప్లీట్ అవ్వాలి. సో ఈ ఎల్లో ఫేస్ కిందికి వచ్చింది. సో ఇంకో ఎల్లో ఫేస్ కూడా కిందికి రావాలి కాబట్టి ఈ ఎల్లో ఫేస్ మళ్ళీ ఇక్కడ తెచ్చి సేమ్ అల్గోరిథం, ఈ పొజిషన్ మార్చకూడదు. టాప్ రైట్, సో ఇది కంటిన్యూ చేయాలి. ఓకే, ఇప్పుడు ఎల్లో ఫేస్ కిందకి వచ్చింది, అల్గోరిథం కంప్లీట్ చేశాను. సో సేమ్ మళ్ళీ ఇంకో ఎల్లో ఫేస్, ఇది కూడా ఎల్లో ఫేస్ కింద వచ్చేదాకా తిప్పాలి. సో ఎల్లో ఫేస్ కింద వచ్చింది, అల్గోరిథం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు తిప్పి చూస్తే ఓకే, క్యూబ్ సాల్వ్ అయిపోయింది. సో ఇది సింపుల్ మెథడ్ అండి. మీరు ఒకసారి వీడియోని స్లో మోషన్లో చూడండి. ఏమైనా అర్థం కాకపోతే చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్.